అయోధ్య రామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ఠ ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. భారతదేశమంతటా ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎంతో మంది ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించారు. రాజకీయ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు, సినీ ప్రముఖులు ఉన్నారు. అయితే ఈ వేడుకకు హాజరైన ప్రముఖులకి ఒక ప్రసాదం బాక్స్ ఇచ్చారు. అందులో ఏమున్నాయి? అయోధ్యలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు అయోధ్య రాముడికి బహుకరించిన చీర ప్రత్యేకత ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయోధ్య విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో విష్ణుమూర్తి 10 అవతారాలు కూడా ఉండేలాగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఆ వివరణ కూడా ఎంతో చక్కగా రూపొందించారు. శ్రీరాముడి విగ్రహం మీద రూపొందించిన 10 అవతారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా కూర్మావతారం, అంటే తాబేలులాగానే అసురులకి దేవుళ్లకి మధ్య యుద్ధం జరిగినప్పుడు మహావిష్ణువు క్షీరసాగర మథనం సమయంలో మందర పర్వత బరువుని మోశారు. ఆ తర్వాత వరాహ అవతారంలో శ్రీ విష్ణువు భూమిని రక్షించడం కోసం హిరణ్యకశ్యపుడితో యుద్ధం చేశారు. భూమిని మునిగిపోకుండా తన దంతాలతో రక్షించారు. అందుకే వరాహావతారం భూమికి దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ రూపొందించింది నరసింహావతారం. హిరణ్యకశ్యపుడి నుండి భక్త ప్రహ్లాదుడిని కాపాడటానికి విష్ణుమూర్తి నరసింహావతారం ఎత్తారు. భూమిపై ఎన్ని రకాల జీవరాశులు ఉంటాయో అనే విషయాన్ని నరసింహావతారం ద్వారా విష్ణుమూర్తి తెలియచేశారు. ఆ తర్వాత వామనావతారం. బాలి అనే రాజు నుండి పృథ్వీ, దేవ, పాతాళ లోకానికి కాపాడటానికి శ్రీ విష్ణు వామనావతారంలో దర్శనమిచ్చారు. యజ్ఞం సమయంలో వామనావతారంలో వెళ్లిన శ్రీ విష్ణువు బాలిరాజును తన పాదం ఉన్న స్థలాన్ని తనకు ఇవ్వమని అడిగారు. అందుకే బాలిరాజు అంగీకరిస్తారు. కానీ తర్వాత వామనావతారంలో వచ్చింది మరెవరో కాదు, శ్రీ విష్ణువు అని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత పరశురామ అవతారం. బ్రాహ్మణుడి, క్షత్రుడి విధులు ఏంటో వివరించడానికి శ్రీ విష్ణువు పరశురామ అవతారంలో దర్శనమిచ్చారు. పరమశివుడి మహాభక్తుడు అయిన పరశురాముడికి ఓ గొడ్డలి వరంగా లభిస్తోంది. మనుషులు మొదట్లో అడవుల్లో బతికేవారు. వారి మొదటి ఆయుధం కూడా గొడ్డలి. ఇదే విషయాన్ని, అంటే మానవ జీవితం ఎలా మొదలైంది అనే విషయాన్ని పరశురామ అవతారం ద్వారా తెలియచేస్తారు. ఆ తర్వాత రావణుడిని సంహరించడానికి త్రేతాయుగంలో శ్రీ విష్ణువు రామావతారంలో జన్మించారు. తనకంటే తన విధులు ఎంత ముఖ్యమో, ఒక వ్యక్తి తన విధులు ఎలా నిర్వహించాలో చెప్పటానికి శ్రీ విష్ణువు ఈ అవతారం ఎత్తారు. ఆ తర్వాత బుద్ధావతారం. ప్రపంచం సత్యంతో నడవటం అనేది ఎంత ముఖ్యమనే విషయాన్ని తెలియచేయటానికి శ్రీ విష్ణువు బుద్ధుడి అవతారాన్ని ఎత్తారు. ఆ తర్వాత కృష్ణావతారం. కంసుడిని సంహరించడానికి, మానవులు సమాజంతో పాటు ఎలా మెరుగుపడాలి అనే విషయాన్ని తెలియచేయటానికి శ్రీ విష్ణువు కృష్ణావతారం ఎత్తారు. అర్జునుడికి కురుక్షేత్ర సమయంలో గీతోపదేశం చేసి శ్రీకృష్ణుడు వాస్తవికత అనే అంశం గురించి తెలియచేశారు. చివరిగా కల్కి అవతారం. కల్కి అనేది శ్రీ విష్ణువు యొక్క 10వ అవతారం. మానవులలో చీకటి కోణం బయటకు వచ్చినప్పుడు ప్రపంచాన్ని అలాంటి వ్యక్తుల బారి నుండి కాపాడటానికి శ్రీ విష్ణువు కల్కి అవతారం ఎత్తారు. అధర్మాన్ని తొలగించి మరొక కొత్త యుగానికి నాంది పలకడానికి శ్రీ విష్ణువు కల్కి అవతారాల్లో దర్శనమిచ్చారు. ఈ 10 అవతారాలను చాలా విపులంగా రామ్లల్లా విగ్రహంలో వివరించారు. ఇక అయోధ్య రాముడి కోసం తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు ప్రత్యేకమైన చీరను నేశారు. రామాయణ ఇతివృత్తం తెలియచేసే చిత్రాలతో ఈ చీరను చేనేత కళాకారుడు హరిప్రసాద్, ఆయన సతీమణి రేఖతో కలిసి చేనేత మగ్గంపై 20 రోజుల పాటు శ్రమించి నేశారు. దీని ప్రత్యేకత, ఈ చీర అంచులో అయోధ్య రామ మందిరం, శ్రీరామ పట్టాభిషేకం, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ తెలుగులో వచ్చే విధంగా, మరోవైపు బార్డర్కు జై శ్రీరామ్ అని హిందీలో వచ్చే విధంగా చీర కుంగులో సీతారాముల ప్రతిబింబం, చీరలో రామాయణంలోని ఇతర ఘట్టాలు నేశారు. ఈ చీరను 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో రూపొందించారు. అయోధ్యలోని సీతమ్మ వారి కోసం ఈ చీరను తయారు చేసినట్టు చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ వివరించారు. ఇక ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు ఒక ప్రసాదం బాక్స్ ఇచ్చారు. అందులో 8 రకాల పదార్థాలు ఉన్నాయి. యాలకుల గింజలు, రాముడి ప్రమిద, తులసి ఆకులు, రక్షతాడు, సింపుల్గా చెప్పాలంటే మౌలికల్వా, బెల్లంతో చేసిన రేవడి, పంజరి ఘీ మావా లడ్డు. దీన్ని గోధుమ పిండిని నేతిలో వేయించి డ్రై ఫ్రూట్స్ వేసి కోవా కలిపి తయారు చేస్తారు. రామదాన్ చిక్కీ, వీటిని రాజగిరితో తయారు చేస్తారు. కుంకుమ అక్షంతలు, ఇవన్నీ కలిపి ఒక డబ్బాలో పెట్టి రామ మందిరానికి విచ్చేసిన ప్రముఖులకు ఇచ్చారు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కోసం తయారు చేసిన ఆహ్వాన పత్రికలు కూడా ఇంతే ఘనంగా రూపొందించారు. అందులో చాలా పదార్థాలను పెట్టి ప్రముఖులకు అందించారు. ఇప్పుడు తమ ఆహ్వానాన్ని స్వీకరించి శ్రీరాముడు దర్శనం కోసం విచ్చేసిన ప్రముఖులు అందరికీ కూడా ఇలాంటి డబ్బాలను అందజేశారు.